వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి. ఈద్గా మైదానాలను పరిశీలించిన సిఐ. విద్యుత్ దీపాలతో ముస్తాబైన రాతి మసీదు. పెద్దపరపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ శ్రేణులు. వైభవంగా శ్రీ సూటూరు గంగమ్మ వార్షికోత్సవం. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి జాబ్ క్యాలెండర్ నిదర్శనమని మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్ అన్నారు. టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, లక్ష్మణ్ రాజు, పెదమోహన్ నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మార్పూరి రమేష్లతో కలిసి శుక్రవారం పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో జాబ్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదలైందని తెలిపారు. నాడు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి ఒక్క మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు పిల్లల రేపటి భవిష్యత్తుగా ఆలోచించి వాళ్ళకి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గొప్ప ఏపీలో కొలువుల జాతర అంటే ఉద్యోగాల కోసము ఇప్పుడే అందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వీళ్ళు ఇళ్ళలో కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా ఒకేసారి గ్రూప్స్కి అయితేనేమి, టీచర్లకు అయితేనేమి, మరి హోంశాఖకి అయితేనేమి, ఇంజనీర్లకు అయితేనేమి ప్రతి ఒక్కరికి ఆయా శాఖలకు సంబంధించి ఉద్యోగాల పోస్టులు ఈ 2-3 నెలల్లో భర్తీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము పొంగనూరు పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులచే ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంతకుముందు అయితే కూడా 16,000 పోస్టులు ఉద్యోగాల పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్స్టాంట్ పోస్టులు 600 ఇవ్వడం జరిగింది. అదే దిశగా కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కూడా ఈ రోజు 40 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకున్నారంటే కూడా దాని కారణం చంద్రబాబు వస్తే జాబ్ గ్యారెంటీ అనే ఉద్దేశంతో కూడా ప్రజలైతేనే ప్రతి ఒక్కరు కూడా ఆయన కొట్టబట్టడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా కూటమి ప్రభుత్వంతో ఉంటుందని కూడా మేము ఆశాజనకంగా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, చంద్రబాబు ఏం చేస్తున్నారు, పోయిన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, వీళ్ళు ప్రజలకు ఎంత మమేకమైనారు, వాళ్ళు ఎంత మమేకమైనారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా తారతమ్య భేదాలు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. అందులో ఉన్న ప్రతి ఒక్కరూ పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగులందరూ కూడా వీటిని బాగా క్షుణ్ణంగా ఆలోచించి మీరు ఈ పోస్టులు నోటిఫికేషన్ విడుదల పెడతానే ఏ పోస్టుకి ఎవరు అర్హులో వాళ్ళు మన కంప్యూటర్ సెంటర్ దగ్గరికి పోయేసి డౌన్లోడ్ చేసుకొని మీరు ఉద్యోగస్తులకు అర్హులు కాగలని మేము ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా కూటమి ప్రభుత్వంతో. కావున రాబోయే కాలంలో కూడా ఈ అనేక పోస్టులు కూడా ఇంకా ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అంటే జాబ్ అంటే చంద్రబాబు నాయుడు. ఆ ఉద్దేశంతో మేము పొంగనూరు పట్టణంలో కూడా పొంగనూరు నియోజకవర్గంలో కూడా ముందుండి ప్రతి ఒక్కరికి అన్ని విధాల మా నాయకులు పెద్ద నాయకులను వాళ్ళని అడిగి ఏమేమి చేయాలో, ఏ ప్రోగ్రాం ఎలా చేయాలి, ఎవరికి ఏం సంక్షేమ పథకాలు కావాలో కూడా మేము ముందుకు వచ్చి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని ఆకాశిస్తూ, జాబు కావాలంటే బాబు రావాలి అనే నినాదంతో ప్రయాణం చేసిన యువగలం ప్రతి సంవత్సరము జాబు క్యాలెండర్ని విడుదల చేస్తామని చెప్పగా విపక్షంలో ఈరోజు ఉన్న వారికి జైలుకు క్యాలెండర్ విడుదల చేస్తారేమో అని భయం పుట్టింది. ఆ విధంగా కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని కులాలు మతాలకు అతీతంగా రంజాన్కి, ఉగాదికి 2 పండుగలని మధ్యలో కొత్త సంవత్సరంగా ప్రారంభంగా ఉండడంగా ఈ విధంగా 10,060 పోస్టులని 2026 సంవత్సరానికి గాను
పోస్టులను అన్ని రంగాల్లోనూ విడుదల చేయబడింది. ఇది కాకుండా గత జరిగిన 21 నెలలో పూర్తిగా 30,607 పోస్టులు ఆల్రెడీ రిలీజ్ చేసి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసి ఈ జాబ్ క్యాలెండర్ని ఉపయోగించుకొని ఉద్యోగంలో చేరి వాళ్ళు జీతాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు రంగంలో 6,28 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. ఇదే విధంగా కంపెనీలను కానీ బయట దేశాల్లో నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కొత్త జాబులని యువతకి ప్రైవేట్ రంగంలోనూ బాగా ఉత్సాహంగా ఎదగాలని ఈ విధంగా 6.28 లక్షల పోస్టులను భర్తీ చేయడం జరిగింది. రాబోయే సమయంలో ఇలాంటి ఎన్నో ఉద్యోగాలు అందరికీ రావాలని ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉండగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఆశిస్తారని చెప్పాడంటే చేస్తాడంతే అని చంద్రబాబు పాలన ఒక నిదర్శనం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్గా గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్ ప్రైవేట్ కానీ అన్ని యువతకి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలు పోకోకుండా రాజధాని నిర్మిస్తానేది ఎవరి కోసం? ఈ రాష్ట్ర నిరుద్యోగుల కోసం. దాదాపు 20 లక్షలు ఈ 5 సంవత్సరాలు కల్పించాలనే ఒక దూరదృష్టితో లోటు బడ్జెట్ దాదాపు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో రాష్ట్రం ఉన్నా గత పాలకులలాగా దోచే లేకోకుండా 16 లక్షల లోటు బడ్జెట్ను కవర్ చేస్తూ ఒకవైపు రాజధాని నిర్మిస్తూ ఒకవైపు సంక్షేమం అందిస్తూ ఈరోజు 10,060 పోస్టులు ఈ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు అందించడం ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక శుభసూచకంగా మేము టీఎన్ఎస్ఎఫ్ తరఫున తెలుపుతున్నాము. అదే మాదిరిగా రాష్ట్ర యువత కూడా తెలుసుకొని ఎవరు మాయమాటలు చెప్తారు, ఎవరు చెప్పాడంటే చేస్తాడు, ఆ మనిషికి దండగా ఉండాలని చెప్పి మేము మనసారా కోరుకుంటూ గత పాలకులు దోచి భూములు లాక్కొని తప్ప అభివృద్ధి చేసింది లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పినారు. 5 సంవత్సరాల్లో మేము దాదాపు 8 సార్లు ధర్నాలు చేసాం. సీఎం ఇల్లు కూడా ముట్టడి చేసినాం. ఆ ఇల్లు ముట్టడి పెట్టి నా మీద రేపు కేసు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి నేను రేపు చేసినట్టు దాదాపు 14 మంది మీద రేపు కేసు పెట్టింటే దాంట్లో నేను కూడా ఒకటి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మేము రేపు చేసే పరిస్థితుల్లో మేము ఉన్నామా? ఆయన మహిళనా? ఈరోజు అట్లాంటి తప్పుడు కేసులు పెట్టి ప్రజలు అసభ్యం చేయడం ఏది నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించమని చెప్పి మేము అడగడంతో. కానీ ఈరోజు ఇది మంచి ప్రభుత్వం. ఎవడైనా ఏదైనా కోరచ్చు, ఏ ధర్నా అయినా చేయొచ్చు, ఎవరిని అడ్డుకోలేదు. వాళ్ళ సమస్యలు వింటానో ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏది ప్రజల కోసం పనిచేస్తుంది, ఎవరు వాళ్ళ సొంతం భూముల కోసం వాటి కోసం పాలిస్తుందో చూసుకొని ఇంకోసారి కూడా టీడీపీనే వస్తుంది, మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పి గూగుల్ ఇలాంటి మరెన్నో సమస్యలు తెస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పొంగనూరు పట్టణంలో 4 దశాబ్దాల చరిత్ర గల రాతి మసీదు ముస్తాబైంది. రంజాన్ పర్వదిన వేడుకల సందర్భంగా సున్నీ అంజుమన్ కమిటీ వివిధ రంగురంగుల విద్యుత్ దీపాలతో మసీదును ఆకర్షణీయంగా అలంకరించారు. శనివారం జరగనున్న రంజాన్ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సభ్యులు తెలిపారు. الشتاء والصيف ليعبدوا رب هذا البيت الذي أطعمهم من جوع وآمنهم من خوف. الله أكبر. الله أكبر. السلام عليكم ورحمة الله. من كان يا مدير يا مدير يا مدير.
స్కూల్లో ఈ నెల 22వ తేదీన ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం పొంగనూరులో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నానవాల గణేష్, రాజారెడ్డిలు మాట్లాడారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి నుంచి వైద్యులు వస్తారని చెప్పారు. దగ్గర చూపు, దూరపు చూపు, కంటిపొర ఇలా కంటికి సంబంధించి వివిధ జబ్బులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉచితంగా ఆపరేషన్లతో పాటు కంటి అద్దాలను అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పొంగనూరు రోటరీ సేవల విస్తృత కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని అతి మారుమూల ప్రాంతమైనటువంటి సోమల మండలం పెద్దఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం 22వ తేదీ మార్చి 2026 సంవత్సరం పొంగనూరు రోటరీ సెంట్రల్ మరియు మానవతా సేవా సంస్థ వారి సమక్షంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఆసుపత్రి తిరుపతి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్సా శిబిరము పెద్దఉప్పరపల్లిలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత కంటి పరీక్షలు నిర్వహించుకొని అవసరమైన వారికి తిరుపతికి అరవింద్ ఆసుపత్రికి రోటరీ సభ్యులే తీసుకెళ్ళి వారికి ఉచితంగా సర్జరీలు నిర్వహించి తిరిగి తీసుకొని వచ్చి పెద్దపురపల్లిలో విడిచిపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈ నెల 22వ తేదీ అనగా ఆదివారము రోటరీ పొంగనూరు సెంట్రల్ మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ తిరుపతి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో పెద్దపురపల్లి పంచాయతీ నందు మరియు అన్నమ్మగారిపల్లి పంచాయతీ, పేటూరు, ఆవులపల్లి పంచాయతీలోని గ్రామ ప్రజలకు పట్టణంలోనే కాకుండా పల్లెల్లో కూడా రోటరీ యొక్క మానవతా యొక్క సేవలను విస్తృతం చేయాలని ఉద్దేశంతో సభ్యులందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున ఈ 4 పంచాయతీలోని ప్రజలందరూ కూడా 22వ తేదీ ఆదివారము ఎంపీపీ ఉన్నత పాఠశాల పెద్దపురపల్లి నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి నేత్ర చికిత్సా శిబిరము ఏర్పాటు చేయబడింది. కావున ఈ అవకాశాన్ని ఆ పెద్దపురపల్లి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. దైవం కారుణ్యం చూపిస్తాడని జన్మకు సాఫల్యత లభిస్తుందని, సాటి మనిషిని ఆదుకునే అవకాశం కలుగుతుందని 1-2 సంవత్సరం పాటు ఎదురు చూసిన పండుగ. ప్రపంచవ్యాప్తంగా ముస్లింల అందరికీ కొత్త ఉత్సాహం ఇస్తున్న పండుగ. ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలను పంచే పండుగ రంజాన్. ఈ పవిత్రమైన ఈద్ కోసం నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారు. శుక్రవారం నెలవంక దర్శనంతో ముస్లిం మత పెద్దలు అంజమన్ కమిటీ వారు శనివారం పండుగను జరుపుకోవాలని సూచించారు. దీంతో పొంగనూరు పట్టణంలోని ముస్లింలు పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇప్పటికే ఎన్ఎస్పేటలోని ఈద్గా మైదానాన్ని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసి ప్రార్థనలకు అనువుగా సిద్ధం చేశారు. అంజమన్ సెక్రటరీ ఇబ్రహీం సభ్యులతో కలిసి ఈద్గా మైదానాన్ని సిఐ సుబ్బరాయుడు పరిశీలించారు. తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రార్థనలు జరిగే సమయంలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక నమాజులు జరుగు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం మాట్లాడుతూ రేపు ఉదయం 7 గంటలకు పోస్టాఫీస్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి సామూహికంగా ఎన్ఎస్పేట ఈద్గా మైదానానికి చేరుకోవడం జరుగుతుందని చెప్పారు. 8 గంటలకు ఎన్ఎస్పేటలోని మసీద్, రాంపల్లి వద్ద గల అంజుమ్ ఈద్గా, 9:30 అల్ కబీర్ ఈద్గా వద్ద ప్రార్థనలు జరుగుతాయని తెలిపారు. आज या कल अंजुमन से मशवरा होगा, ईद का डेट मुकर्रर कराया जाएगा शान दिसने के बाद. इसके बाद इंशाल्लाह हमारे पुलिस डिपार्टमेंट और म्यूनसिपालिटी सभी हम साथ देती हैं. हमारे अंजुमन कमेटी की तरफ से हमारे पुलिस डिपार्टमेंट सीए सुब्बारायुडु सर, एसए अंसर बादशाह सर, प्लस हमारे म्यूनसिपल कमिश्नर सर को, हमारे इंचार्ज चल्ला बाबू सर को हमारे अंजुमन की तरफ से हमें शुक्रिया अदा करते हैं. ये नमाज के लिए हमारी सहूलत करने के वास्ते हमारे अंजुमन तरफ से, सबके तरफ से, मुसलमानों की तरफ से शुक्रिया अदा करते हैं. तमाम मुसलमानों को अंजुमन की तरफ से नमाज के टाइमिंग NS पेट
एग्जैक्ट 7 बजे पोस्ट ऑफिस के पास, 7:30 बजे बड़े ईदगाह के पास, और NS पेट मस्जिद में 8 बजे, और रामपल्ली के ईद अंजुमन ईदगाह में 8 बजे, और नौलक्का अल कबीर ईदगाह में 9:30 बजे इंशाल्लाह नमाज के टाइम होती। उनके सहूलत के हिसाब से नमाज अदा करने की कोशिश करो। अस्सलाम वालेकुम। అందరికీ నమస్కారాలు। రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా ఈ దినము పట్టణ అంజుమన్ కమిటీ సభ్యులతోనూ మరియు సీనియర్ ముస్లిం పెద్దలతోనూ కలిసి ఈరోజు ఈద్గా ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది। దానికి సంబంధించి ఎక్కడెక్కడ ట్రాఫిక్ పాయింట్లు వేసుకోవాలి, ఎక్కడ పార్కింగ్ ప్లేస్ చూసుకోవాలి, నమాజు చేసే ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది। ప్రజలందరూ కూడా రంజాన్ పండుగను సుఖసంతోషాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులకు సహాయం చేస్తూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరూ కూడా గ్రాండ్గా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాము। థ్యాంక్ యూ సో మచ్। ప్రజలకు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, బోధకాలు మొదలైన జ్వరాలు రాకుండా ఉండాలంటే ఫ్రైడే డ్రై డే పాటించాలని అర్బన్ PSC డాక్టర్ కిరణ్మయ్య సూచించారు। హెల్త్ అసిస్టెంట్ తేజమూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం పొంగలూరు పట్టణం కొత్తపేట అర్బన్ PSC పరిధిలో వైద్య సిబ్బంది ప్రజల దగ్గరకు వెళ్లి దోమలు పుట్టకుండా తెరలు వాడుకోవాలని, ఇంటి చుట్టుపక్కల మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, మనకు పనికిరాని వస్తువులు, పగిలిన కుండలు, పాత టైర్లు, టెంకాయ చిప్పలు, ప్లాస్టిక్ కప్పులు మొదలైనవి లేకుండా చూసుకోవాలని దానిపై అవగాహన కల్పించారు। డెంగ్యూ దోమ వచ్చి మన ఇంటి లోపలే ఉంటాయి। ఎక్కడంటే టెంకాయ చెప్పులు కానీ, టైర్లు కానీ, మన ఫ్రిడ్జ్ కూలర్ ఉంటుంది వెనకాల, దాంట్లో చెట్టు ఉంటాయి, నీళ్ళు వస్తుంది దాంట్లో ఉంటాయి, మన మంచినీళ్ళు పూల్ కుండీలు ఉంటాయి కదా దాంట్లో ఉంటాయి। అదే మన డెంగ్యూ జ్వరం వస్తుంది లేకుండా చూసుకోవాలి। మనం దోమలు కరకుండా చూసుకోవాలి। ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా పెట్టుకోండి। ఏమైనా మీకు జ్వరం అనేది ఇస్తే వెంటనే హాస్పిటల్ కంటే టెస్ట్ చేస్తాం। పొంగనూరుకు చెందిన విష్ణువర్ధన్ రావు ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు। ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నాడు। KS రెడ్డి సంగీత దర్శకత్వంలో హైదరాబాద్కు చెందిన శ్రీధర్ ఓ పాట పాడటం జరిగింది। త్వరలోనే ఈ పాటను విడుదల చేయడం జరుగుతుందని విష్ణువర్ధన్ రావు తెలిపారు। నా పేరు శ్రీధర్। అంటే నేను ప్రైవేట్ ఆల్బమ్ భక్తి ఛానల్ సంబంధించి పాటలు మరియు లలిత సంగీతం పాడతాను। ప్రస్తుతం విష్ణువర్ధన్ రావు నిర్మాతగా KS రెడ్డి సంగీత దర్శకత్వంలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ పాడడం జరిగింది। పాట చాలా అద్భుతంగా వచ్చింది। విష్ణువర్ధన్ రావు గారికి నిర్మాతగా, నటుడిగా మంచి పేరు రావాలని, ఈ ఆల్బమ్ సాంగ్కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను। రాత్రిలో నింగిన మెరసే తల తల తారా నేలకు జారా నాయదనే చేరా। KCTV న్యూస్ ఛానల్ వారికి యాజమాన్యానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఆల్బంలోని సాంగును నేను పాడడం జరిగింది। నా ధన్యవాదములు। పొంగనూరు పట్టణం 22వ వార్డు బెస్తవిధి శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయ 2వ వార్షికోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది। ఆలయ ఆవరణంలో వేద పండితులు శాశ్వతంగా హోమాలు నిర్వహించారు। తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలు, పవిత్ర జలాలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు। తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు। భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు। అనంతరం అన్న ప్రసాద వితరణ చేపట్టారు। ఈశాలోకపాలకాయ స్వాహా ఈశాలోకపాలకాయ తన్నోమా ఈశాలోకపాలకాయ స్వాహా ఈశాలోకపాలకాయ తన్నోమా పృథ్వీలోకపాలకాయ స్వాహా పృథ్వీలోకపాలకాయ తన్నోమా పృథ్వీలోకపాలకాయ స్వాహా పృథ్వీలోకపాలకాయ తన్నోమా ఇంద్రలోకము ఊర్ధ్వపురుషాయ స్వాహా ఊర్ధ్వపురుషాయ తన్నోమా మధ్యే శ్రేష్ఠపురుషాయ స్వాహా మధ్యే శ్రేష్ఠపురుషాయ తన్నోమా వాసుదేవో పరం జ్యోతి వాసుదేవో పరం శివః వాసుదేవత్త సర్వేశ్వరం వాసుదేవో నమామి స్వాహా।
जगदत्पितरो वन्दे पार्वती परमेश्वरो ओम दुर्गाय नमः ओम शिवाय नमः ओम दुर्गाय नमः ओम महालक्ष्मी नमः ओम दुर्गाय नमः ओम महागौरी नमः ओम दुर्गाय नमः ओम चंडिकाय नमः ओम दुर्गाय नमः ओम ओम दुर्गाय नमः ओम दुर्गाय नमः ओम दुर्गाय नमः ओम पुण्याय नमः ओम दुर्गाय नमः ओम देवोजाय नमः ओम दुर्गाय नमः ओम अयोजाय नमः ओम दुर्गाय नमः ओम दुर्गाय नमः ओम आदरशक्ते नमः ओम दुर्गाय नमः ओम अनेश्वराय नमः ओम दुर्गाय नमः ओम निराकाराय नमः ओम दुर्गाय नमः ओम सर्वधर्ममग्ने नमः ओम दुर्गाय नमः ओम सर्वलोकप्रियाय नमः ओम दुर्गाय नमः ओम दुर्गाय नमः ओम आदित्याय देवताय नमः ओम पार्वती नमः ओम देवते नमः ओम अनेशे नमः ओम दुर्गाय नमः ओम देवताय नमः ओम दुर्गाय नमः ओम अहिर्भिन्ने नमः ओम दुर्गाय नमः ओम सुदेशे नमः ओम दुर्गाय नमः ओम अनुरूपाय नमः ओम दुर्गाय नमः ओम गुणश्रियाय नमः ओम निर्मलाय नमः ओम दुर्गाय नमः ओम कांताय नमः ओम दुर्गाय नमः ओम समतं संपर्करणे नमः ओम दुर्गाय नमः ओम ज्ञानाय नमः ओम दुर्गाय नमः ओम निष्ठाय नमः ओम दुर्गाय नमः ओम निर्मलाय नमः ओम दुर्गाय नमः ओम कामाक्षे नमः ओम दुर्गाय नमः ओम संपत्ते नमः ओम शंकरे नमः ओम ब्रह्मवे नमः ओम सूर्याय नमः सोदयात आपो ज्योतिरसो ब्रह्मभूर्भुवस्सरा भवोन् यजमानायस्ते दोदताते कर्णावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामे सहितं नमामि निवेदनं मध्ये मध्ये पाल्यं विसर्जयेत् ओम योपं पुष्पं वेद पुष्पवान् प्रजावान् मुषवान् भवते यच्चन्द्रमसायतनं वेद आयतनवान् भवते आपो वा चन्द्रमसायतनम् आयतनवान् भवते एवं वेद योपामायतनं वेद प्रत्येवतिष्ठते तद्विष्णोः बलमादुः कामेतिः यद्विष्णो अमृतोत्तमम् एकमुत्तमं राजाधिराजाय प्रहर्य सायिने नमो वै श्रवणाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणोददाताय कुबेराय वै श्रवणाय महादेवाय ते नमः मंगलस्वरूपिणी सर्वतोमुखप्रदायिनी दाक्षायणीदेवताय नमः श्री सूर्योगंगमदेवताभ्यर्चितं प्रत्यक्षात् ज्योतिर्देवताभ्यो नमः दीपं दर्शयामि दीपदूपानन्तरं पानीयं विसर्जयतो पुनः कर्पूरमङ्गलनिवेदम् आचरिषे మీరు పట్టుకో అందరికి ఇచ్చాడు మీరు పట్టుకోండి అందరికి కుంకుమ రక్ష అందరికి ఏమని చెప్పండి తీసుకోండి సున్నీ అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్కి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సభ్యులు తెలిపారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని రాతి మసీదులో వారు మాట్లాడారు. ఎన్ఎస్పేటలోని బసవరాజ కళాశాల ఆవరణంలో ప్రత్యేక నమాజు చేపట్టనున్నట్లు తెలిపారు. इंशाअल्लाह अज़्ज़ा वजल कल सुबह ईद उल फित्र की नमाज 9 बजे अदा की जाएगी एनएसपेट ग्राउंड के अंदर। आप तमाम हज़रात से गुजारिश है कि अपने ज़रूरियात से फ़ारिग होकर आप तमामी हज़रात पोस्ट ऑफिस के पास 8:30 बजे 8:30 पे हाज़िर हो जाएं ताकि वहाँ से हम तमामी हज़रात तकबीरात कहते हुए
ईदगाह की तरफ रवाना होंगी। अब तमामी हज़रात से यही मुअद्दबाना गुजारिश है कि अपने वक्त का ख्याल रखें और जल्द से जल्द 8:30 बजे वहाँ पहुँच जाएँ। इंशाअल्लाह 9 बजे जमात खड़ी हो जाएगी। आप तमामी हज़रात वक्त का ख्याल रखें और तमाम लोगों को शुक्रिया का मौका इनायत फरमाएं। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। ఈ పండుగలో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు ఎన్ఎస్పేట కాలేజ్ గ్రౌండ్లో మా సున్నీ అంజుమన్ కమిటీ తరఫున రంజాన్ పండుగ నమాజ్ చదివించబడుతుంది. ఈ 8:30కి పోస్ట్ ఆఫీస్ దగ్గర అందరూ చేరి అక్కడి నుంచి నేరుగా ఎన్ఎస్పేట ఈద్గా కాలేజ్ గ్రౌండ్లో రంజాన్ పండుగ నమాజు జరుపుకోవాలని అందరూ అనుకున్నాము. ఇందులో అందరూ ముస్లిం సోదరులందరూ పాల్గొని దీన్ని కార్యక్రమం జరపవలసిందిగా కోరుతున్నాను. ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమని రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ లాల్ పేర్కొన్నారు. పొంగనూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో భారీ స్థాయిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ తేదీలు, పోస్టుల వివరాలను కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. పొంగనూరు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసాద్ మరియు నాగరాజు, పొంగనూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మరియు యూనిట్ ఇన్ఛార్జ్ ఇమ్రాన్, పొంగనూరు నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు హేమాద్రి, 13వ వార్డు టీడీపీ అధ్యక్షులు రాజు, నిర్మల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది కానుక జాబ్ క్యాలెండర్, యువగలం హామీని నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం, మెగా డిఎస్సి ద్వారా 11,000 టీచర్ పోస్టులు ఇచ్చాం. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6,000. ఇప్పుడు ప్రతి ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తాము. అందులో భాగంగా 10,060 పోస్టులు గ్రూప్ 1 91, గ్రూప్ 2 750, హోంశాఖ 2,800, పాఠశాల 3,100 పోస్టులు ఇచ్చిన ఘనత టీడీపీ పార్టీకి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై చంద్రబాబు, జై నారా లోకేష్. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈరోజు నిన్న ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో దాదాపు 15,000 మంది టీచర్ల పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఫిల్అప్ చేయడం జరిగింది. అలాగే హోంశాఖకు సంబంధించి 6,000 పోలీస్ కానిస్టేబుల్ లెటర్స్ కూడా ఇవ్వడం, ఫిల్అప్ చేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్ ఇప్పుడు రీసెంట్గా నిన్న ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ గ్రూప్ 1 75 పోస్టులు, గ్రూప్ 2 750 పోస్టులు, హోంశాఖకు సంబంధించి 750 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, అలాగే ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తూ ఉద్యోగ కల్పనలో భాగంగా దాదాపు ఇప్పటికి ప్రైవేట్ సెక్టార్లో 6 లక్షల మందికి నిరుద్యోగులకు ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లో ఆల్రెడీ జాబ్స్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ కంపెనీస్ని కూడా ఆర్సెనల్ మిట్టాల్, టీసీఎస్, గూగుల్ లాంటి ప్రైవేట్ ఐటీ కంపెనీస్, ఏఐ కంపెనీస్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. వైకాపా నాయకులు ఉద్యోగులు ఎక్కడాన్ని అడుగుతున్నారు. ఈ గత 21 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్ల, నారా లోకేష్ గారి నాయకత్వంలో దాదాపు ప్రైవేటు పబ్లిక్ రంగాల్లో 6 లక్షల పైచులకు ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇప్పటికే 15,940 టీచర్ పోస్టులను మెగా డిఎస్సి మరియు 5,750 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసి వేగవంతం చేశారు. అలాగే నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఉగాది పర్వదినాన క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా పొంగనూరులోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నెల రోజుల పాటు కటారు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు మసీదుల వద్ద సందడి నెలకొంది. ముస్లిం మత గురువులు ఖురాన్ యొక్క గొప్పతనం, రంజాన్ సందేశాన్ని వినిపించారు. नमाज जुमात की माह रमजान मुबारक की फजर अदा करने के साथ दात मौला पर बीमार का मकबूल अता फरमा। या रसूल तस्लीमत अला सुन्नत व बिलाय का मकबूल अता फरमा। अल्लाह हम सब के हाजिरी को कबूल अता फरमा।
वमा फता फरमा हमारी तमाम मरहूमीन मरहूमात की अशराइन रहमत के सदके दुआएं से मग़फ़िरत अता फरमा। ए अल्लाह नमाज जुमा के वसीले से माह रमजान मुबारक के बरकत से हम तमामों को अता फरमा। अल्लाह नमाज जुमा के वसीले से पहले रमजान की पहली जुमा के वसीले से हमारी रोजी में को बरकत अता फरमा। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంజాన్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి. ఈద్గా మైదానాలను పరిశీలించిన సిఐ. విద్యుత్ దీపాలతో ముస్తాబైన రాతి మసీదు. ఇరవై 22న పెద్దపరపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ శ్రేణులు. వైభవంగా శ్రీ సూటూరు గంగమ్మ వార్షికోత్సవం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.